తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్లయింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫార్సు చేయబడాలని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ స్పందించారు. రాజ్యాంగబద్ధ హక్కు కోసం 2 సంవత్సరాల పాటు సాగిన పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదని రాజ్యాంగ పోరాటమని స్పష్టం చేశారు. గతంలో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని, సుప్రీంకోర్టు తీర్పుతో ధర్మం గెలిచిందన్నారు దాసోజు శ్రవణ్. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా. భారత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది చెప్పండి. 2 ఏళ్ళు అయింది, న్యాయం గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ మేమేదో దానివల్ల లబ్ధి చేకూర్చుకుంటామో లేకపోతే లాభపడతామో అంటే కూడా రాజ్యాంగం గెలవాలా, సమన్యాయంతో భారత రాజ్యాంగాన్ని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అమలు చేయాలనేటువంటిది మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన 2 ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి, కాంగ్రెస్కు చెంపపెట్టు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గవర్నర్ వ్యవస్థను బీజేపీ గతంలో దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన 2 ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడిందని మండిపడ్డారు. ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే మరో 2 పేర్లను సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్.